రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే అది ఎలా కనబడుతుంది? చాలా చీకటిగా కనబడుతుంది. మరి చీకటిగా కనబడుతున్న ఆ సువిశాల ఆకాశంలో, ఆ సుదీర్ఘమైన ఆకాశంలో, అంత పెద్దదైన ఆకాశంలో అక్కడ మాత్రం నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. అవి స్వయం ప్రకాశకాలు, చీకటిలో వెలిగిచ్చేటువంటి దీపాలు. ఈ ఆకాశాన్ని మీరు లోకం అనుకుంటే, ఈ లోకంలో వెలిగే నక్షత్రాలు మనమే అని దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవక్త సాక్ష్యం ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో సాక్ష్యం ఇచ్చాడు. వచనాలు మీకు చూపించాల్సిన అవసరం లేదు. చాలా మంది చాలా విధాలుగా సాక్ష్యం ఇచ్చారు. ఆ నక్షత్రాలు మనమే, ఆ నక్షత్రాలు మీరే అని. అంటే ఆ చీకటి లోకంలో, ఆ చీకటి ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తూ ఆ చీకటిని పారద్రోలుతూ ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాయో, అదేవిధంగా దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం కూడా మన వెలుగును ప్రసరింపజేస్తూ, మన వెలుగును ప్రకాశింపజేస్తూ, వెలుగుమయమైన జీవితాలు కలిగి మనం కూడా ప్రత్యేకంగా కనబడాలి అని దేవుడు కోరుకున్నాడు.